మన ప్రభువైన యేసుక్రీస్తు వారి యొక్క ప్రశస్తమైనటువంటి నామంలో ఈ వీడియో వీక్షిస్తున్నటువంటి ప్రతి ఒక్కరికి ప్రత్యేకమైనటువంటి వందనాలు తెలియజేస్తున్నాను. పిల్లరా, బాగున్నారా? దేవుని కృపలో ఈరోజు కొన్ని పరిశుద్ధ లేఖనాలను ధ్యానం చేద్దాం. శ్రద్ధ కలిగి దేవుని వాక్యాన్ని ఆలకించాలని మనవి చేస్తూ ఉన్నాను. పిల్లరా, మీరు వాక్య విషయంలో మంచి అనుభవ జ్ఞానం కలిగి ఉండాలి. అనేకమైనటువంటి సత్యాలు నేర్చుకోవాలనేటువంటి ప్రయత్నాన్ని మీరు ప్రోత్సహిస్తారని, అనేకులకు తెలియచేస్తారని నేను నమ్ముచున్నాను. సో ఈ విపత్కర సమయంలో ప్రత్యక్షంగా వాక్యాన్ని ప్రకటించడానికి అనుకూల సమయాలు తక్కువగా ఉన్నప్పటికీ కూడా సో కనీసం పరోక్షంగానైనా వాక్యాన్ని మీ దాకా చేరవేయాలనేటువంటి ఆలోచనతో ఈ వీడియో చేయడం జరుగుతుంది. కాబట్టి ప్రతి ఒక్కరూ కూడా ఈ వీడియోని పూర్తిగా వీక్షించండి. ఆత్మీయంగా దేవునిలో బలపడాలని నేను మీకు తెలియజేస్తున్నాను. ప్రైజ్ ది లార్డ్. కొన్ని విషయాలు ఈరోజు ధ్యానం చేద్దాం. ప్రాముఖ్యంగా ప్రత్యేకమైనటువంటి అంశం ఏంటంటే ప్రభురాత్రి భోజన సంస్కారం గురించినటువంటి అంశాన్ని ఈరోజు మనం ధ్యానం చేద్దాం. అనగా ప్రభువు బల్ల యొక్క పరమార్థాన్ని గురించి తెలుసుకుందాం. ప్రభు యొక్క బల్ల పరమార్థాన్ని గురించి మనం తెలుసుకోవటానికి ఈరోజు మనం ప్రయత్నం చేద్దాం. ఎందుకంటే ఈ అంశాన్ని తీసుకోవడానికి గల కారణం ఏంటంటే ఈ రోజుల్లో చాలామంది బలలో పాల్గొంటూ ఉన్నారు. ప్రభురాత్రి భోజన సంస్కారాన్ని ఆచరిస్తూ ఉన్నారు. కొంతమంది దివ్య సప్రసాదం అని కూడా కొంతమంది అంటారు. సో ఈ బల్లలోనికి వచ్చేటువంటి వారిలో చాలా మందికి బల్లను ఎందుకు తీసుకుంటున్నామో సరైనటువంటి అవగాహన లేని వారిగా మనం చూస్తూ ఉన్నాం. సో ఎందుకంటే దీన్ని అయోగ్యంగా కనుక స్వీకరిస్తే కనుక ఖచ్చితంగా దేవుని శిక్షావిధికి గురయ్యేటువంటి వారిగా ఉంటాం. కాబట్టి యోగ్యమైన రీతిలో మనం దీన్ని స్వీకరించాలి, పవిత్రంగా దీన్ని ఆచరించాలి అని అంటే కనుక దీన్ని గూర్చినటువంటి మర్మయుక్తమైనటువంటి సంగతులు కొంతవరకు మనం తెలుసుకోవడానికి ప్రయత్నం చేయాలి. కాబట్టి ప్రియులారా, ఈరోజు ఒక సత్యాన్ని మనం నేర్చుకుందాం. ప్రభు యొక్క బల పరమార్థాన్ని ఎప్పుడు తీసుకోవాలి, ఎందుకు తీసుకోవాలి అనేటువంటి విషయాలను ఈరోజు మనం ప్రాముఖ్యంగా కొన్ని పరిశుద్ధ లేఖనాల్లో నుంచి ధ్యానించాలి. శ్రద్ధ కలిగి దేవుని వాక్యాన్ని ఆలకించండి. మొదటిగా మూలాల్లోనికి వెళ్ళి మనం ఆలోచన చేస్తే ఈ ప్రభు వల్ల మొట్టమొదటిగా జాగ్రత్తగా ఆలోచన చేస్తే పాత నిబంధన గ్రంథంలో ఈ ప్రభు వల్లకి సాంప్రదాయ సిద్ధముగా ఒక పండుగను ఆచరించేవారు. సో అక్కడ నుంచి ప్రారంభమయ్యి దానికి బదులుగా అంటే సాంప్రదాయ సిద్ధమైనటువంటి పండుగని ఆచరించమని దేవుడే చెప్పాడు. ఆచరిస్తున్నటువంటి ఆ క్రమంలో ప్రభు బల్లగా కొత్త నిబంధనలో మార్చబడింది. సో దీని గురించి మనం ఆలోచన చేస్తే కనుక మొట్టమొదటిగా నిర్గమాకాండ గ్రంథము 12వ అధ్యాయంలోనికి రండి. నిర్గమాకాండ గ్రంథము 12వ అధ్యాయంలోనికి వస్తే మనకు అక్కడ ఒక మాట కనబడుతుంది. 11వ వచనం నుంచి నేను మీకు చదివి వినిపిస్తాను. మీరు శ్రద్ధ కలిగి ఆలకించండి. ఒకవేళ మీ దగ్గర అందుబాటులో బైబిల్ ఉంటే మీరు తెరిచి కూడా అనుసరించాలని మనవి చేస్తూ ఉన్నాను. చూడండి ప్రియులారా, 11వ వచనం చదువుతున్నాను. మీరు దాన్ని తినవలసిన విధమేదనగా మీ నడుము కట్టుకుని, మీ చెప్పులు తొడుక్కుని, మీ కర్రలు చేత పట్టుకుని త్వరపడి దాన్ని తినవలను, అది యెహోవాకు పస్కా బలి అన్నారు. అంటే పస్కా పండుగను గూర్చినటువంటి ఆ యొక్క సాంప్రదాయ సిద్ధమైనటువంటి పండుగకి సాదృశ్యంగా ఇప్పుడు మనము ప్రభురాత్రి భోజన సంస్కారాన్ని మనం ఆచరిస్తూ ఉన్నాం. సో మనం ఆలోచన చేస్తే ఈ పస్కా పండుగ అసలు ఎందుకు ఆచరించేవారో తెలిస్తే ఇప్పుడు మనము ఈ సంస్కారాన్ని మనం ఎందుకు తీసుకోవాలో కూడా స్పష్టంగా అర్థమవుతుంది. ఎందుకంటే ఇప్పుడు చాలా మందికి తెలియక వాళ్ళ ఆలోచనలు ఎలా ఉన్నాయంటే ప్రభురాత్రి భోజన సంస్కారం అంటే ఎందుకు తీసుకుంటున్నారమ్మా అని మనం అడిగితే పాపాలు క్షమించబడటానికి తీసుకుంటున్నామండి అని చెప్తున్నారు కొంతమంది. అంటే దాని విషయంలో సరైన అవగాహన లేదు. అంటే మరి బాప్తీసం ఎందుకు తీసుకుంటున్నారు అని అంటే అది కూడా పాపాలు క్షమించబడటానికి. సో ఇలాంటి జవాబులను మనం వినగలుగుతూ ఉన్నాం. అంటే రెండిటికి పాపములను క్షమించుకోవడానికి, పాపములను తీసివేయబడటానికి రెండింటిని మనం తీసుకుంటే ఇక మరి రెండిటికి తేడా ఏంటి అనే విషయాన్ని ఆలోచన చేస్తే పాప క్షమాపణ నిమిత్తం మారు మనసు పొందడానికి మనం అందరం కూడా బాప్తీసం తీసుకోవాలి. సో సంస్కారం మరి ఎందుకు తీసుకోవాలి అనేటువంటి విషయాన్ని ఈరోజు మనం ఆలోచన చేద్దాం.
మొట్టమొదటిగా చదవబడినటువంటి పరిశుద్ధ లేఖనము నిర్గమాకాండ గ్రంథంలోనిది 12వ అధ్యాయంలో. సో నిర్గమము అనే మాటకి విడుదల అనే అర్థాన్ని ఇస్తుంది. ఏంటి వారు పొందినటువంటి విడుదల అనంటే, వాళ్ళు దాదాపుగా 430 సంవత్సరాల పాటు ఐగుప్తు చెరలో ఉండిపోయారు ఇశ్రాయేలీలు. సో ఐగుప్తు చెరలో ఉండిపోయారు. వాళ్ళు వెట్టి చాకిరీ పనుల చేత చాలా భయంకరమైనటువంటి వేదనలు అనుభవించినటువంటి వారందరూ కూడా దేవునికి మొరపెట్టారు, ప్రార్థన చేయటం ప్రారంభించారు. వారు ఎప్పుడైతే ప్రార్థన చేస్తూ ఉన్నారో దేవుడు వారి మొర ఆలకించారు. వారి మొర ఆలకించి మోషే ప్రవక్త ద్వారా వారిని ఐగుప్తులో నుంచి వెలుపలికి రప్పించారు. సో దానికి సాదృశ్యంగా ఈ పస్కా బలిని దేవుడు ఆచరించమని చెప్పాడు. జాగ్రత్తగా మనం ఆలోచన చేస్తే ఈ పస్కా బలి ఎందుకు ఆచరించాలి అని అంటే, వాళ్ళు పొందినటువంటి విడుదలకి సాదృశ్యంగా నిర్గమము అన్నారు. అంటే నిర్గమముకు సాదృశ్యంగా, వారు పొందినటువంటి విడుదలకి సాదృశ్యంగా దాన్ని ఎన్నటికి మర్చిపోకుండా తరతరాలు జ్ఞాపకం ఉంచుకోవాలి. దేవుడు చేసిన అత్యధికమైనటువంటి మేలు ఎప్పటికీ కూడా మర్చిపోకూడదు. దానికి సాదృశ్యంగా ఈ పస్కా బలిని ఆచరించమన్నారు. ఎలా ఆచరించమన్నారు అని అంటే, ఇక్కడ మనం చూస్తే దాన్ని తినవలసిన విధం ఏదనగా, మీరు త్వరపడి ఏం చేయాలంట, మీ నడుము కట్టుకుని చెప్పులు తొడుకుని మీ కర్రలు చేత పట్టుకుని త్వరపడి దాన్ని తినవలెను. ఆ రాత్రి నేను ఐగుప్తు దేశం ముందు సంచరించి ఐగుప్తు దేశం అందరి మనుషుల్లోనే కానీ జంతువుల్లోనే కానీ తొలి సంతతియు హతము చేసి ఐగుప్తు దేవతలందరికీ తీర్పు తీర్చేదను. నేను యెహోవాను. మీరున్న ఇండ్ల మీద ఆ రక్తము మీకు గుర్తుగా ఉండును. నేను ఆ రక్తమును చూచి మిమ్మును నశింప చేయక దాటిపోదును. నేను ఐగుప్తు దేశమును పాడు చేయుచుండగా మిమ్మును సంహరించుటకు తెగులు మీ మీదకి రాదు. కాబట్టి ఈ దినము మీకు జ్ఞాపకార్థమగును. మీరు యెహోవా పండుగగా దాన్ని ఆచరించాలి అని ప్రభు చెప్తున్నారు. ఎలా ఆచరించాలి అంటే, జ్ఞాపకార్థముగా పండుగగా దాన్ని ఆచరించాలి. దాన్నే పస్కా పండుగ అని అన్నారు. పస్కా పండుగ అంటే వాళ్ళు ఐగుప్తులో నుంచి విడుదల పొందినటువంటి ఆ దినమును ఎప్పటికీ కూడా మర్చిపోకోకుండా, దేవుడు వారిని విడుదల చేసినటువంటి ఆ అద్భుతమైనటువంటి సందర్భము వారి తరతరాలు పిల్లల 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 తరతరాలు గుర్తుంచుకోవాలనే దానికి సాదృశ్యంగా ఈ పస్కా బలిని అనగా పస్కా పండుగని వాళ్ళని దేవుడు ఆచరించమని చెప్పారు. సో ఆలోచన చేయండి, అక్కడ నుంచి ప్రారంభమైంది ఈ యొక్క పస్కా పండుగ. అయితే ఇక్కడే మనం ఒక విషయాన్ని చదివితే చూడండి, 17వ వచనాన్ని నేను చదువుతున్నాను, అక్కడ మీరు జాగ్రత్తగా వినండి. అక్కడ ఏం రాయబడిందంటే, పులియని రొట్టెల పండుగగా మీరు దీన్ని ఆచరించాలి అన్నారు. అంటే పులియని రొట్టెల పండుగ, పస్కా పండుగ రెండూ కూడా ఒకదాని వెంబడి ఒకటి కలిసి ఆచరించేటువంటి పండుగలు అన్నమాట. అంటే పస్కా పండుగను పులియని రొట్టెల పండుగను ఇంచుమించు రెండు ఒకే కోవకి సంబంధించినటువంటి పండుగలుగా ఆచరించాలి అని ప్రభు చెబుతూ ఉన్నారు. ఇకపోతే 21వ వచనం నేను చదువుతున్నాను, మీరు జాగ్రత్తగా ఉంది. కాబట్టి మోషే ఇశ్రాయేలీయుల పెద్దలందరినీ పిలిపించి వారితో ఇట్లనెను, మీరు మీ కుటుంబముల చొప్పున మందలో నుండి పిల్లను తీసుకుని పస్కా పశువును వధించుడి అన్నారు. పస్కా పశువుని వధించుడి అన్నారు. తర్వాత చూస్తే 26వ వచనం, మరియు మీ కుమారులను మీరు ఆచరించుట ఈ ఆచారం ఏమిటని మిమ్మల్ని అడిగినప్పుడు ఇది యెహోవాకు పస్కా బలి అని చెప్పండి అన్నాడు. సో మీ తర్వాత తరాలకి ఇది తెలియాలి. కాబట్టి మీ తర్వాత తరం వాళ్ళు ఇది ఏంటి అని అడిగితే కనుక ఇది యెహోవాకు పస్కా బలి అని చెప్పండి అన్నారు. సో విడుదలకి సాదృశ్యంగా ఆచరించేది పస్కా బలి. సో దానికి సాదృశ్యంగా మనము కొత్త నిబంధనలో ఉన్నటువంటి మనమందరము కూడా ప్రభురాత్రి భోజన సంస్కారాన్ని ఆచరిస్తూ ఉన్నాం. అంటే వాళ్ళు ఐగుప్తు చెరలో నుంచి ఏ విధంగా అయితే విడుదల పొందారో దానికి సాదృశ్యంగా నిర్గమముగా వారు ఆచరిస్తున్నటువంటి పండగకు సాదృశ్యంగా ఇప్పుడు మనము ప్రభురాత్రి భోజన సంస్కారాన్ని ఆచరిస్తూ ఉన్నాం. అంటే మనం కూడా విడుదల పొందాం. దేని నుంచి విడుదల పొందామంటే, మనం కూడా పాపం అనేటువంటి చెర నుంచి విడుదల పొందాం. బాప్తిసం పొందిన తర్వాత మన పాపములన్నిటినీ క్షమించాడు దేవుడు. సో ఈ విషయాన్ని ఎప్పటికీ మర్చిపోకూడదు. అందుకని ప్రభు చెప్పేటువంటి విషయం ఏంటంటే, దీన్ని ఎప్పటికీ మర్చిపోకుండా ఉండాలి అనేటువంటి విషయాన్ని ప్రభు మరలా జ్ఞాపకం చేస్తూ, దీన్ని చేయునప్పుడల్లా నన్ను జ్ఞాపకం చేసుకోండి అని ప్రభు చెప్పారు. నన్ను జ్ఞాపకం చేసుకున్నట్టుగా దీన్ని ఏమని జ్ఞాపకం చేసుకోవాలి అంటే, ఇశ్రాయేలీలు వాళ్ళు ఆ పండగ ఆచరించేటప్పుడు ఏం జ్ఞాపకం చేసుకున్నారంటే, మన పితరులు ఎన్ని బాధలు పడ్డారు ఐగుప్తులో, ఎంత శ్రమలు పడ్డారు, ఎన్ని ఇబ్బందులు పడ్డారు,
వీటన్నిటిని జ్ఞాపకం చేసుకుంటూ దేవుడు వారిని అద్భుతకరమైనటువంటి రీతిలో వెలుపలికి రప్పించిన విధానం, వీటన్నిటిని వాళ్ళ తరతరాలు జ్ఞాపకం చేసుకునేవారు. దేవుడు పగలు మేఘ స్తంభమే, రాత్రి అగ్ని స్తంభమే వారికి నడిపించాడు. వారి యొక్క బట్టలు నాసిపోలేదు, వారి చెప్పులు అరిగిపోలేదు. దేవుడు వారికి అనేకమైనటువంటి ఆశీర్వాదాలు అరణ్యంలో దేవుడు ఇచ్చాడు. ఆహారాన్ని కురిపించాడు. అలాగే బండ నుంచి నీళ్ళు ఇచ్చాడు. సముద్రాన్ని 2 పాయలు చేశాడు. ఇలాగన పాపకరమైనటువంటి సర్పాలు. సో ఇవన్నిటినీ కూడా వారు నిరంతరం జ్ఞాపకం చేసుకుంటూ దేవుని యొక్క శక్తి సామర్థ్యాల గురించి, ఐగుప్తు దేశం మీదకి వచ్చినటువంటి 10 రకాలైనటువంటి తెగుళ్ళ గురించి, వీటన్నిటిని వివరించుకుంటూ దేవుని యొక్క శక్తి సామర్థ్యాల గురించి వారు ఎల్లప్పుడూ కూడా ఆ పండుగను ఆచరించే ప్రతిసారి జ్ఞాపకం చేసుకుంటారు. సో ఇప్పుడు మనం దానికి సాదృశ్యంగా ఆచరిస్తున్నటువంటి ఈ ప్రభురాత్రి భోజన సంస్కారము, మనం కూడా ప్రభువుని జ్ఞాపకం చేసుకోవాలి. యేసు ప్రభువు నా కొరకు శ్రమ పడ్డాడు, సిలువేయబడ్డాడు, మరణించాడు, మృతి పొందాడు, తిరిగి లేచాడు, పునరుద్ధానుడయ్యాడు. ఆయన యందు విశ్వాసం ఉంచితే నాకు నిత్య జీవం ఉంది అనేటువంటి సత్యాన్ని మనం గమనించి దీని కొరకై మనం ఎల్లప్పుడూ ప్రభువుని జ్ఞాపకం చేసుకోవాలి. సో ఆలోచన చేయండి, ప్రభువుని జ్ఞాపకం చేసుకోకుండానే నీవు బరిలోనికి వెళ్ళిపోతున్నావేమో, ప్రభు యొక్క శ్రమ మరణ పునరుద్ధాల్లో నీవు పాలిభాగస్తుడిగా ఉండకుండానే బలలోనికి వెళ్ళిపోతున్నావేమో. ఈ సత్యాన్ని నీవు ఒకసారి గమనించి ఆలోచించాలి ప్రియమైన సహోదరి సహోదరుడా. ఎందుకంటే నీవు ప్రభు యొక్క బలను ఆచరించేటప్పుడు ఎలా ఆచరించాలో కూడా ప్రభు చెప్పారు, ఎందుకు ఆచరించాలో కూడా ప్రభు చెప్పారు. ఈ విషయాన్ని గురించి మనం క్షుణ్ణంగా పరిశీలించగలిగితే గనక చూడండి, ఈ క్షమించండి, ఈ యొక్క రొట్టె, ఒకే రొట్టెలో మనం అందరము పాలు పంపులు పొందుతాం. ఎందుకంటే ఆలోచన చేయండి, ఒకే పిండితో తయారు చేయబడినటువంటి రొట్టె అంటే ఒకే శరీరం ద్వారా మనమందరము కూడా విడుదల నొందినటువంటి వారమై ఉన్నాం కాబట్టి దానికి సాదృశ్యంగా మనము ఏం చెయ్యాలి అని అంటే ఒకే రొట్టెలో పాలు పంపులు పొందాలి. సో ఆలోచన చేయండి. ఇకపోతే మరో విషయాన్ని నేను జ్ఞాపకం చేస్తూ ఉన్నాను. ఏంటి మీరు అనేది, దీనికి ఎలాగైనా మీరు సరిపోల్చగలరు? పస్కా పండుగకి క్రీస్తు యొక్క మరణానికి సంబంధం ఏంటి అని మీరు ఒకవేళ ఆలోచన చేస్తే ఒక రెఫరెన్స్ని మీకు చూపించడానికి ప్రయత్నం చేస్తూ ఉన్నాను. చూడండి, కొరింథీయులకు రాసిన మొదటి పత్రిక 5వ అధ్యాయము 7వ వచనాన్ని చదువుతున్నాను. వినండి. కొరింథీయులకు రాసిన మొదటి పత్రిక 5వ అధ్యాయం 7వ వచనం. అక్కడ రాయబడినటువంటి సందర్భం జ్ఞాపకం చేసుకుంటున్నాం. చూడండి, మీరు పులిపిండి లేని వారు కనుక కొత్త మొత్తాకై ఆ పాతదైన పులిపిండిని తీసి పారవేయండి. అంతేకాక క్రీస్తు అను మన పస్కా పశువు వధింపబడిను కనుక అని. ఎవరంట? క్రీస్తు అనేటువంటి పస్కా పశువు వధింపబడిను అంటే ఇశ్రాయేలీయులు ఏ పస్కా పశువునైతే వధించి నిర్గమముకు అనగా విడుదలకు సాదృశ్యంగా వాళ్ళు ఐగుప్తు చెరలో నుంచి వచ్చినటువంటి ఆ బాధలన్నిటినీ జ్ఞాపకం చేసుకుని వాళ్ళు ఎలాగైతే దానిని ఆచరిస్తూ ఉన్నారో దానికి సాదృశ్యంగా మనకి కూడా ఈ సర్వ మానవాళి చెర నుంచి దేవుడు విడిపించిన దానికి సాదృశ్యంగా అనగా క్రీస్తే బలి పశువుగా, క్రీస్తే పస్కా పశువుగా వధింపబడిన కాబట్టి దానికి సాదృశ్యంగా ఈ ప్రభురాత్రి భోజన సంస్కారాన్ని ఆచరించాలి అని ప్రభు చెప్పారు. సో ఆనాటి ఉన్నటువంటి యూదులకి ఈ విషయంలో చాలా భిన్నమైనటువంటి ఆలోచనలు వచ్చాయి. మీ పితరులు అరణ్యంలో మన్నాను తిన్నారు, అయినా సరే చనిపోయారు. నన్ను తినివాడు ఎన్నటికీ చనిపోడు, నిత్య జీవాన్ని స్వతంత్రించుకుంటాడు, వాడి యొక్క జీవజలముల బొగ్గెందుకు వాడి జీవితానికి నడిపించబడుతుందని ప్రభు చెప్తే వాళ్ళు ఆశ్చర్యపోయారు. కారణం ఏంటంటే ఈయన తన శరీరాన్ని ఎలాగ తిననీయగలడు అంటే భౌతికంగా కనబడుతున్నటువంటి ఈ శరీరాన్ని చూశారు వాడు. ప్రభు చెప్పింది ఏంటంటే పస్కాకి సాదృశ్యంగా వధింపబడినటువంటి ఈ పస్కా పశువే క్రీస్తు అనేటువంటి విషయాన్ని వారికి వెల్లడి చేస్తూ తెలియచేసినటువంటి విషయంలో వారు విఫలం చెందారు. కాబట్టి వాళ్ళు కొంత మట్టుకు అర్థం చేసుకున్నారు, కొంత మట్టుకి అర్థం చేసుకోలేకపోయారు. ఈ విషయాన్ని గురించి మనం ఇంకా క్షుణ్ణంగా ఆలోచన చేస్తే కనుక ఈ విమోచన కార్యం ద్వారా మనమందరము కూడా విడుదల నొందాము అనే దానికి సాదృశ్యంగా నిరంతరము కూడా ఈరోజు భూమి మీద జీవిస్తున్న ప్రతి క్రైస్తవుడు కూడా ప్రాముఖ్యంగా బాప్తిసం పొంది రక్షణ పొందిన ప్రతి ఒక్కరూ కూడా నీవు జీవించినంత కాలము కూడా ప్రభురాత్రి భోజన సంస్కారంలో పాలు పంపులు పొందవలసినదే. ఆలోచన చేయండి. ఇకపోతే ఈ విషయంలో చాలా మాటలు మనం వింటూ ఉంటాం. ఏమంటే ఇది మరి వాళ్ళైతే రాత్రిపూట ఆచరించేవారు కదా, మనం పగలెందుకు ఆచరించాలి అంటే
వాళ్ళ వధింపబడినటువంటి పస్కా పశువు వాళ్ళు వాళ్ళు విడుదల పొందింది రాత్రి పూట. కానీ మన ప్రభువు పగటి పూట మాత్రమే మనను విడుదల చేసినటువంటి ఆ సందర్భాన్ని మనం చూస్తున్నాం. రమారమి 3 గంటలకి ఆయన సిలువేయబడ్డారు కదా, పగలని. అంటే పస్కా పశువు పగల వధింపబడింది. మన పస్కా పశువు అయినబడిన క్రీస్తు. సో కాబట్టి మనం పగలు దీన్ని ఆచరిస్తాం. సో ఇకపోతే దీని విషయంలో చాలా మీకు అభిప్రాయాలు, మీ యొక్క ఆలోచనలు, మీ మెదడులో రన్ అవుతున్నటువంటి ఆలోచనలు చాలా మట్టుకు ఉంటాయి. నేనేం చెప్తున్నానంటే ఇది ఎవరు తీసుకోవాలి అని అంటే, పెళ్ళైన వాళ్ళ, పెళ్లి కాని వాళ్ళ, లేకపోతే విధవరాళ్ళ, లేకపోతే రెండో పెళ్ళైన వాళ్ళ, ఇలాగా మీకు ఆలోచనలు కాదు. ఇది ఎవరు తీసుకోవాలంటే ముఖ్యంగా రక్షణ పొంది బాప్తిసం పొందిన ప్రతి ఒక్కరూ ప్రభు బలలోనికి ఆహ్వానమే. రక్షణ పొంది బాప్తిసం పొంది ప్రభువుని అంగీకరించినటువంటి ప్రతి ఒక్కరికి కూడా ప్రభు బలలోనికి ఆహ్వానం ఉంది. తప్పకుండా ప్రతి ఒక్కరూ తీసుకోవాలి. దీన్ని నిర్లక్ష్యం చేయకూడదు వాడి జీవిత కాలం అంతా కూడా. సో సిలువ మీద దొంగలాగా వాడికి అవకాశం లేదు కాబట్టి సిలువ మీద దొంగ, ప్రభా నువ్వు నీ రాజ్యంతో వచ్చినప్పుడు నన్ను జ్ఞాపకం చేసుకో అని నేను కూడా అనేస్తాను, నాకు అవకాశం లేదు అని అంటే కుదరదు. నీకు అవకాశం ఉంది. నీకు అందుబాటులో ఉన్నటువంటి మందిరానికి వెళ్ళొచ్చు. ఈరోజు మందిరం లేని చోటు ఏదండి? ప్రతి అన్వేషణలో ఉన్నటువంటి చుట్టుపక్కల కూడా 2-3 చర్చిలు ఉంటాయి కదా. అలాగే ఇక ఇతర దేశాలు వెళ్ళారంటే వాళ్ళకు కూడా ఇంకా అక్కడ అందుబాటులో చర్చిలు ఉన్నాయి. శుక్రవారం అని, ఆదివారం అని మేము చర్చికి వెళ్తున్నామని చెప్పేవాళ్ళు చాలా మంది. వాళ్ళకు కూడా అందుబాటులో అక్కడ చర్చిలు ఉన్నాయి. సో ఇంకా అందుబాటులో లేకుండా ఒకవేళ ఎడారిలో ఉన్నాం అనుకో, నీ కుటుంబమో లేదా నువ్వే వ్యక్తిగతంగా కూడా ఆచరించు. తప్పేముంది? ప్రభు రాత్రి సంస్కారంలో పాలు పంపులు పొందడానికి ఒక పొలవలేనటువంటి మంచి పిండిని తీసుకుని ఒక రొట్టెని చేసుకో. నువ్వే ఓ రొట్టెని చేసుకో చక్కగా. మంచి శ్రేష్టమైనటువంటి గ్రేప్ జ్యూస్ బాటిల్ ఒకటి తెచ్చుకో, ద్రాక్షరసం. సో నువ్వు ఆచరించే ప్రతిసారి కూడా ప్రార్థన చేసుకుని ప్రార్థనాపూర్వకంగా నువ్వు సిద్ధపడి దాన్ని ఆచరించు. తప్పేముంది? కానీ ఆచరించడం మాత్రం మానేయద్దు. ప్రభు శ్రమ, మరణ, పునరుద్ధానాన్ని ఎల్లప్పుడూ మనం జ్ఞాపకం చేసుకోవాలి. ప్రభు చెప్తూ ఉన్నారు, నన్ను జ్ఞాపకం చేసుకున్నట్టుకే దీన్ని చేయండి అని చెప్పారు. అంటే ఎల్లప్పుడూ మనం ఎవరిని జ్ఞాపకం చేసుకోవాలంటే ప్రభువుని జ్ఞాపకం చేసుకోవాలి. అందుకని వాక్యం కూడా ఉంటుంది, నీతిమంతుని జ్ఞాపకం చేసుకుంటా ఆశీర్వాదకరము అని వాక్యం ఉంటారు. నీతిమంతుడు ఎవరయ్యా అంటే యేసు ప్రభు వారి పరమ నీతిమంతుడై ఉన్నాడు. ఆయన యందు ఏ పాపమును లేదు, ఆయన యందు ఏ దోషమును లేదు. ఆయన పవిత్రుడును, నిష్కలంకుడును, నిర్దోషి అయి ఉన్నాడు. కాబట్టి అలాంటి నీతిమంతుడిని ఎల్లప్పుడూ మనం జ్ఞాపకం చేసుకోవడంలో తప్పేమీ లేదు. ప్రాముఖ్యంగా చేసుకోవాలి కూడా, జ్ఞాపకం చేసుకోవాలి. ప్రభువే చెప్పారు, నన్ను జ్ఞాపకం చేసుకోవటకే దీన్ని చెయ్యండి అని చెప్పారు. సో నువ్వు బలలోనికి వెళ్ళే ప్రతిసారి కూడా ఏం చేయాలి అంటే ప్రార్థనాపూర్వకంగా ప్రభువును జ్ఞాపకం చేసుకోవాలి. ప్రభువా, నా కొరకు ఇదిగో నాయన ఈ రొట్టె అనబడినటువంటి శరీరం నా కొరకు నలగొట్టబడింది, నా కొరకు ఈ శరీరం శ్రమ పడింది, సిలువేయబడింది, నా కొరకు ఈ యొక్క ద్రాక్షరసానికి సాదృశ్యంగా ఉన్నటువంటి మీ రక్తము కార్చబడింది నా కొరకే అని నీవు పశ్చాత్తాపపడి ఒప్పుకొని, నా పాపము కొరకు దీన్ని నీవు చిందించవు నాయన, నా అతిక్రమం కొరకు దీన్ని చిందించవు నాయన అని నీవు ఎల్లప్పుడూ కూడా ప్రభు యొక్క శ్రమ, మరణ, పునరుద్ధానములను గురించి నీవు జ్ఞాపకం చేసుకోవాలనేది ముఖ్య ఉద్దేశం. ఇకపోతే దీని గురించి మనం ఆలోచన చేస్తే, జాగ్రత్తగా ఆలోచన చేయండి పిల్లరా. ఒక మాటను మీకు జ్ఞాపకం చేస్తూ ఉన్నాను. సో ఎందుకంటే ఇది ఆదిమ దినాలలో దేవాలయాల్లో సాధారణమైనటువంటి విందులు కూడా జరిగేవి. అంటే మామూలుగా మనం భోజనాలు ఎలా పెట్టుకుంటామో అలాగనమాట. సో ఈ విందుల్లోనే ప్రభురాత్రి భోజనాన్ని కూడా ఆచరించేసేవారు. సో పౌలు దీన్ని ఖండించినటువంటి సందర్భాన్ని మనం చూస్తే చూడండి, కొరింథీయులకు రాసినటువంటి మొదటి పత్రిక 11వ అధ్యాయం 22వ వచనంలో చూస్తే, 21 నుంచి నేను చదువుతున్నాను. ఇక్కడ ఏమన్నా ఏలే అనగా మీరు ఆ భోజనం చేయనప్పుడు ఒకటి కంటే ఒకడు ముందుగా తమ మట్టుకు తాము భోజనం చేయుచున్నారు. ఇందువల్ల ఒకడు ఆకలి కొనెను, మరొకడు మత్తుడవును. ఇదేంటి, అన్నపానములు పుచ్చుకొనడానికి మీకు ఇండ్లు లేవా అన్నారు. అంటే మామూలుగా మీరు భోజనాలు చేస్తూ ఉన్నారు చూడండి, అదిని అలాగే ప్రభురాత్రి సంస్కారం రెండు కలిపి ఆచరించేవాడు. సో దానివల్ల ఒకడికి రొట్టె అందుతుంది, మరొకడికి రొట్టు అందట్లా. ప్రతి ఒక్కరు కూడా ఏదో ఆకలి కోసం తీసుకుంటున్నట్లుగా తీసుకుంటారు. సో పౌలు దీన్ని ఖండించి ఏం చెప్తూ ఉన్నారంటే, మీరు అన్నపానాలు తీసుకోవడానికి అసలు మీకు ఇల్లు లేవు, భోజనం చేయడానికి మీకు ఇల్లు లేవా? సో కాబట్టి ప్రభురాత్రి భోజన సంస్కారపు విందుని
మీరు జరిగించుకునేటువంటి ప్రేమ విందులను కలిపి పెట్టొద్దు, వేరు చేసేయండి అనే విషయాన్ని పౌలు ఇక్కడ ఖండించినట్లుగా మనం చూడగలుగుతున్నాం. సో ఇకపోతే చూడండి ప్రియులారా, ఆధ్యాత్మికమైనటువంటి సత్యాన్ని మీరు నేర్చుకోవాలి. ప్రభు వల్ల తీసుకునే ముందు ఏం చేయాలో నేను మీకు కొన్ని విషయాలు తెలియచేస్తాను, మీరు జాగ్రత్తగా ఉండండి. తీసుకునే ముందు ఏం చేయాలో చెప్తాను, తర్వాత ఎప్పుడు తీసుకోవాలో కూడా చెప్తాను, తర్వాత ఎందుకు తీసుకోవాలో కూడా, ఈ 3 మాటలు చెప్పి నేను ముగిస్తాను. జాగ్రత్తగా ఆలోచించే సమయం 20 నిమిషాలు అయింది కదా, ఇంకొక 15 నిమిషాల్లో ఈ వాక్యం ముగించబడతారు. మీరు జాగ్రత్తగా వినండి. సో మీరు వినుటకు ఆసక్తి చూపుతున్నట్లుగా నాకు మీరు ఏదైనా కామెంట్ రూపంలో ఏదైనా తెలియచేస్తే నేను ఎక్కువసేపు పూర్తి వివరణ ఇవ్వడానికి అవకాశం ఉంటుంది. కాబట్టి ఇప్పుడున్న అవగాహన ప్రకారం నాకేమనిపిస్తుందంటే, ఒక గంట వీడియోను, దేవుని వాక్యాన్ని వినేటువంటి వారి లేరేమో అని అన్నట్టుగా అనిపిస్తూ ఉంటుంది ఒక్కొక్కసారి. సో చాలా తక్కువ, ఎక్కడో 10%. కాబట్టి తక్కువ సమయంలోనే నేను చాలా చాలా క్లుప్తంగానే నేను ముందుకెళ్తున్నాను. దీని విషయంలో మీకు ఏదైనా అవగాహన, మీకు ఏదైనా అనుమానాలు, డౌట్స్ ఉన్నా సరే మీరు కామెంట్ రూపంలో తెలియజేసినా, లేదా నా వాట్సాప్ నెంబర్కి తెలియజేసినా దీని గురించి నేను మీకు మరలా వివరణ ఇవ్వడానికి కూడా నేను ఇష్టపడుతున్నాను. సో ఇకపోతే రొట్టె తీసుకునే ముందు ఏం చేయాలి అని అంటే, ఒక విషయాన్ని మీరు జ్ఞాపకం చేస్తున్న ప్రియులారా, రొట్టె తీసుకునే ముందు 3 విషయాలు చేయాలి. ఆ 3 ఏంటో మీకు స్పష్టంగా తెలియజేస్తాను. ఇవి చేయకోకుండా నువ్వు రొట్టె తీసుకున్న ప్రయోజనం లేదు. ప్రభు చెప్పింది చేయాలి, అదే ఆజ్ఞ అంటే. ప్రభు చెప్పింది చేయకపోతే అది ఆజ్ఞాతిక్రమం అవుతుంది. ఆజ్ఞాతిక్రమమే మీకు తెలుసు ఇంకా. కాబట్టి ప్రభు ఏం చెప్పారో అది ఆజ్ఞ, ప్రభు చెప్పింది చేయలేదు అని అంటే అది ఆజ్ఞాతిక్రమం. కాబట్టి ఈ విషయంలో ప్రభు ఏం చెప్పారంటే, తీసుకునే ముందు ఏం చేయాలో మొట్టమొదటిగా ఒక విషయాన్ని మీకు జ్ఞాపకం చేస్తున్నాను. చూడండి, కొరింథీయులకు రాసినటువంటి మొదటి పత్రికలోనే 11వ అధ్యాయంలోనే 28వ వచనాన్ని చదువుతున్నాను. కాబట్టి ప్రతి మనుషుడు తన్ను తాను పరీక్షించుకొనవలెను, అలాగూ చేసి ఆ రొట్టెను తిని ఆ పాత్రలోకి తాగవలెను అన్నారు. ప్రతి వాడు అంటే తన్ను తాను ఏం చేసుకోవాలంటే పరీక్ష చేసుకోవాలి అని అన్నారు. అంటే దీన్ని ఏమన్నారంటే స్వపరీక్ష అన్నారు. తన్ను తాను అంటే స్వపరీక్ష. అంటే ఇతరుల చేత నీవు పరీక్ష చేసుకోకూడదు, నీకు నువ్వే పరీక్ష చేసుకోవాలి. ఉదాహరణకి సపోజ్ నీవు అందంగా అలంకరించుకున్నావు, చక్కగా మంచి బట్టలు వేసుకుని హుందాగా చక్కగా అందంగా అలంకరించుకుని పక్కన అడుగుతున్నావు, నేను ఎలా ఉన్నాను అని అడిగావు. సో వాడు అయితే బాగున్నావు అని చెప్తాడు, లేదా బాగోలేదని చెప్తాడు. సో వాడి అభిప్రాయము కరెక్టేనా కాదా అన్నది నీకు తెలియదు. నీకు ఎప్పుడు తెలుస్తుంది వాడు చెప్పిన మాట కరెక్ట్గా చెప్పాడని నీకు ఎప్పుడు తెలుస్తుంది అంటే, నువ్వు పరీక్ష చేసుకున్నప్పుడు, అసలు నువ్వు ఎలా ఉన్నావో తెలుసుకున్నప్పుడు మాత్రమే నీకు తెలుస్తుంది. మరి అప్పుడు ఏం చేస్తా, చక్కగా నిలువుటద్దం దగ్గరికి వెళ్ళి నిలబడతాం. అప్పుడు తెలుస్తుంది వాడు చెప్పింది నిజమా అబద్ధమా అని. ఎందుకంటే వాడు చెప్పిన దానికంటే నీకు నువ్వే పరీక్ష చేసుకున్నావు. అద్దం ముందు నిలబడి నీకు నువ్వే పరీక్ష చేసుకున్నావు. నేను ఎలా ఉన్నాను, నేను రెడీ అయ్యాను కదా, చక్కగా అలంకరించుకున్నాను, ఈ అలంకరించుకున్నటువంటి శరీరం ఎలా ఉంది అని నీవు అద్దం ముందు నిలబడినప్పుడు తెలిసిపోతావు. పౌడర్ ఎక్కడ ఎక్కువ కొట్టావో, ఏమంటే షర్ట్ నలిగిందో, లేకపోతే ఏదైనా సరిగా అలంకరించుకోకపోతే జుట్టు ఏమైనా సింపుల్గా ఉన్నా, ఇవన్నీ కూడా నీకు ఎక్కడ తెలిసిపోతాయి అంటే అర్థంలో తెలిసిపోతాయి. అప్పుడు నువ్వు ఏమనుకుంటావు అంటే, వాడు ఏదో నా మీద అభిమానంతో బాగానే ఉన్నావు అని చెప్పాడు, కానీ ఇందులో చాలా లోపాలు ఉన్నాయని నువ్వు ఏం చేస్తావు, వెంటనే సరి చేసుకుంటావు అర్థం ముందు. సో అలాగే ప్రభు ఏం చెప్తున్నారంటే, ప్రభు పదలోనికి వచ్చే ముందు నువ్వు ఏం చేయాలంటే నిన్ను నువ్వు స్వపరీక్ష చేసుకోవాలి, టెస్ట్ చేసుకోవాలి. సో బల్ల నువ్వు తీసుకునేది, రొట్టె నువ్వు తీసుకునేది టేస్ట్ కోసం కాదండి, టెస్ట్ కోసం. అర్థమవుతుందా? నిన్ను నువ్వు టెస్ట్ చేసుకోవాలి. టేస్ట్ కోసం వెళ్తున్నావా, సప్పగా ఉంటుంది. అర్థమవుతుందా? టేస్ట్ కోసం కాదు, టెస్ట్ కోసం నిన్ను నువ్వు టెస్ట్ చేసుకోవాలి. స్వపరీక్ష అన్నారు. ఒక అద్దం ముందు నీ అలంకరణ విషయంలో ఏమైనా లోపాలుంటే నువ్వు ఎలా సరి చేసుకుంటున్నావో, వాక్యం అనబడిన అద్దం ముందు నీవు నిలబడి నీ బ్రతుకులు సరి చేసుకున్న తర్వాత నీవు బలలోనికి రావాలి. దాన్ని ఏమన్నారంటే స్వపరీక్ష అన్నారు. అంటే ఈ విషయంలో నీవు ఆలోచన చేస్తే ఆత్మ విషయంలో నీవు పరీక్ష చేసుకోవాలి. అంటే అపరాధముల నిమిత్తము పరీక్ష చేసుకోవాలి, గత పాపముల విషయంలో నీవు పరీక్ష చేసుకోవాలి. అంటే నీ హృదయంలో కుళ్ళు ఉంది, నీ హృదయంలో అసూయ ఉంది, నీ హృదయంలో చాలా రకాలైనటువంటి పాపపు ఆలోచనలు ఇవన్నీ ఉన్నాయి. పైకి మాత్రం నువ్వు బలంలోనికి వచ్చేస్తే ప్రయోజనం ఏముంది? ప్రభు వాక్యం సెలవిస్తుంది కదా. ఒక మాట మీకు జ్ఞాపకం చేస్తూ ఉన్నాను చూడండి, మత్తయి సువార్త 5వ అధ్యాయం 23వ వచనం.
అక్కడ రాయబడిన సందర్భం మీరు చూడగలిగితే కనుక అక్కడ ఏం రాయబడింది? కాబట్టి నీవు బలిపీఠం వద్ద అర్పణను అర్పించుచుండగా నీ మీద నీ సహోదరునికి విరోధముగా ఏమైనా కలదని అక్కడ నీకు జ్ఞాపకం వచ్చిన యెడల అక్కడ బలిపీఠం ఎదుటనే నీ అర్పణను విడిచిపెట్టి మొదట వెళ్ళి నీ సహోదరునితో సమాధాన పడము, అటు తర్వాత వచ్చి నీ అర్పణ అర్పించుము అనేటువంటి మాటను మనం చూడగలుగుతాం. సో ఒక్కసారి నీవు ఆలోచన చేస్తే గనక నీవు బలలోనికి వెళ్ళేటప్పుడు నీ విరోధులు ఉన్నారు, నీ శత్రువులు ఉన్నారు, అలాగే నీ యొక్క చాలా నీ మనసులో నీ హృదయంలో చాలా చెడు ఉన్నది. వీటి విషయమై ఇతరులు నీ మీద విమర్శ చేసినప్పుడు నువ్వు బలలోనికి వెళ్ళినా సరే ఖచ్చితంగా దేవుడు నిన్ను తీర్పులోనికి తేక మానదు. కాబట్టి ఒకటి చేత నీ మీద నేరము మోపబడవలసినటువంటి అవకాశం నీవు ఇవ్వకముందే నీకెవడి మీదైనా ద్వేషము, నీకెవడి మీదైనా నీకు శత్రువు అనిపించిన నువ్వు మొదట ఏం చేయాలంటే బల్లలోనికి వచ్చే ముందు నువ్వు వెళ్ళి ఒకరితో సమాధాన పడాలి. నీ సమాధానం త్రావలోనే అతని మీద సమాధాన పడాలి. ఎందుకంటే అతను నీ మీద విమర్శ చేయలేమో. సో నువ్వు బలలోనికి వెళ్ళి ఇంత పుస్తకం పెట్టుకుని నువ్వు బలలోనికి వెళ్ళావు, వాడు ప్రార్థన చేస్తాడు, వీడు నా మీద ఇంత విరోధంగా ఉన్నాడు, అయినా నీ బలలోనికి వచ్చి బల తీసుకుంటున్నాడు, నీ రొట్టె తీసుకుంటున్నాడు, నీ శరీరంలో పాలు భాగస్తుడు అవుతున్నాడు, ఇదేంటి ప్రభు అన్నాడు విచారం చేస్తే ఖచ్చితంగా ఆ నేరం విషయమే నీ మీద ప్రభువు తప్పక తీర్పు తీరుస్తాడనేటువంటి విషయాన్ని నీవు గమనించి నీవు బల్లలోనికి వెళ్లే ముందు రొట్టెను ద్రాక్షారసమును సేవించే ముందు నీవు పరీక్ష చేసుకోవాలి. ఇంత నిబంధనలు ఉన్నాయంటే ఉంటాయి. తెలుసా మీకు, చాలా మంది ఇదేమీ చేయరండి, కనీసం ప్రార్థన కూడా చేయరు. ఒక గొప్ప విషయం ఏంటంటే వీళ్ళకి ప్రార్థన ఎక్కడ జ్ఞాపకం అవుతుందో తెలుసా అంటున్నాను కాదు, కానీ ఒక్కసారి మీకు మీరే నిజాయితీగా ఆలోచన చేసుకోండి. స్వపరీక్ష అనేది ఎక్కడ చేసుకోవాలి అంటే ఈరోజు సంస్కారం అని అనుకున్నప్పుడు నీవు ఇంటి దగ్గరే దాని విషయంలో నీవు పరీక్ష చేసుకుని సిద్ధపాటు కలిగి నువ్వు రావాలి. ఇలాగ ఎక్కడికి వచ్చే జ్ఞాపకం వస్తుందంటే సమస్తము సిద్ధపరచబడి ఉన్నది, ప్రియులారా రండి ప్రభు బల్లలోనికి మీకు ఆహ్వానం ఉందని పాస్టర్ గారు తెలియజేస్తారు చూడు, అప్పుడు వచ్చి అక్కడికి వచ్చేస్తారు మోకాళ్ళు, అక్కడ చేస్తారు. పాస్టర్ గారు రొట్టెద్దామంటే ఇప్పుడు కొళ్ళు తెరవదు, చెయ్యేమి ఇలా పెట్టుకుంటారు, ప్రభు 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 ఎక్కడేమో రొట్టు అమ్మా అని అలా తట్టి అప్పుడు ఇవ్వరు. సో ప్రార్థన సిద్ధపాటు ఎక్కడ చేస్తారంటే బలలోనికి వచ్చేసిన తర్వాత చేస్తారేంటి? ప్రభు అలా చెప్పారా? ప్రభు అలా చెప్పలేదు కదా. మీరు ఎక్కడ పరీక్ష చేసుకోవాలంటే ప్రభు స్పష్టంగా చెప్పారు, మీరు ఇది చేసుకున్న తర్వాతే మీరు రావాలి బలలోనికి అని ప్రభు చెప్తూ ఉన్నారు. ఇక్కడ చదవబడిన వాక్యాన్ని మీకు మరొకసారి జ్ఞాపకం చేస్తున్నాను చూడండి. ప్రతి మనుషుడు తాను పరీక్షించుకోవాలి, అలాగే చేసి ఆ రొట్టెని తిని ఆ పాత్రలోనిది తాగవలెను అనే విషయాన్ని మనం చూడగలుగుతాం. ఏం చేయాలి అంటే అలా చేసి అప్పుడు రావాలంట బలలోనికి. అలా చేసి వస్తున్నామా, వచ్చేసిన తర్వాత మనం ప్రార్థన చేస్తున్నాం, ఇది ఎంతవరకు మంచి విషయమా చెడు విషయమా అనేది మీరు ఆలోచన చేయాలి. వాక్యానికి విరుద్ధమైనటువంటి పనులు చేస్తా ఉన్నాం. సో ముందు వెనకటి ముందు అన్నట్టుగా మనం చేస్తూ ఉంటాం. దీని ద్వారా ఏంటంటే ప్రభు ఏర్పరిచినటువంటి క్రమము మనం పాడు చేసేస్తున్నాం. ఏదో చూడు ప్రభు ఆది దినాల్లో నోహ దినాల్లో తమ మార్గములను చెరిపేసుకున్నారు అని ప్రభు చెప్పేస్తుంటే అలాగా దేవుడు ఏర్పాటు చేసినటువంటి మార్గాన్ని మనం చెప్పేసుకున్నాం. ముందు సిద్ధపాటు కలిగి రండి అయ్యారంటే వచ్చిన తర్వాత సిద్ధపాటు ఏంటి? చాలా విచిత్రంగా ఉంటుందండి. రోడ్డు మీద బస్సు ఆపి చీర కట్టుకుంటున్నాను ఉండి అన్నట్టు ఉంటుంది. రోడ్డు మీద బస్సు ఆపి ఒక చీర కట్టుకుంటున్నాను ఉండంటే బస్సు ఆగుతుందా? అలా ఉంటుంది. వీళ్ళ సిద్ధపాటు అనేది పొరపాట్లు అండి, ఇలాంటివన్నీ చాలా చాలా పొరపాట్లు. కాబట్టి నీవు ప్రభు బలలోనికి వెళ్ళే ముందు నీవు పరీక్ష తీసుకోవాలి. స్వపరీక్ష, నీ ఆత్మ విషయంలో, నీ యొక్క దేహం విషయంలో నువ్వు స్వపరీక్ష తీసుకోవాలి. ఇక రెండో విషయాన్ని నేను జ్ఞాపకం చేస్తున్నాను, శ్రద్ధ కలిగి ఆలకించండి. రెండో విషయం ఏంటంటే అక్కడే కొరింథీయులకు రాసిన మొదటి పత్రికలోనే 11వ అధ్యాయంలోనే 24వ వచనాన్ని నేను చదువుతున్నాను, మీరు వినండి. 24వ వచనం. రెండో విషయం ఏంటంటే దానిని విరిచి ఇది మీ కొరకైన నా శరీరం, నన్ను జ్ఞాపకం చేసుకున్నట్టుకే దీన్ని చేయడానికి చెప్పి ఏం చేయాలంటే ప్రభు బలలోనికి తీసుకునే ముందు ప్రభువుని జ్ఞాపకం తీసేసుకున్న తర్వాత జ్ఞాపకం చేసుకోవడం ఏంటి? ముందు జ్ఞాపకం చేసుకో, పశ్చాత్తాపడుతూ రోదన పడుచు, ప్రభా నా కొరకు నీవు నీ రక్తాన్ని చిందించావు, పరలోకములో తండ్రితో విడిచిపెట్టకూడనటువంటి భాగ్యమని నీవు ఎంచుకొనక నీవు రిక్తిగా చేసుకుని భూమి మీదకి వచ్చి ఎంతటి త్యాగం నాయన, ఎంతటి త్యాగం! ఇది జ్ఞాపకం చేసుకోవాలా వద్దా? ప్రభు త్యాగాన్ని జ్ఞాపకం చేసుకోవాలా వద్దా? అదే చెప్తున్నాడు ప్రభు,
నన్ను జ్ఞాపకం చేసుకోవటానికి. సో బలలోనికి వెళ్ళే ముందు మనం చేయవలసిన పని ఏంటంటే ప్రభువుని జ్ఞాపకం చేసుకోవాలి. ఎందుకంటే మన కొరకు ఆయన ప్రాణం పెట్టాడు. మన కొరకు ప్రాణం పెట్టేవాడు భూమి మీద ఈ పప్పులు ఉన్నారు. కట్టుకున్న భార్య పెడతారా? కన్న తల్లిదండ్రులు పెడతారా? కడుపులు పుట్టిన పిల్లలు పెడతారా? ఎవరు పెడతారు? ఎవరు పెడతారా? అలా పెట్టిన దాఖలాలు ఎక్కడైనా ఉన్నాయా? ఉరి శిక్ష వేయబడినటువంటి వాడిని బంధువులు వచ్చి, భార్య వచ్చో, లేకపోతే పిల్లలు వచ్చో, లేకపోతే తల్లిదండ్రులు వచ్చో, వాడిని వేయొద్దండి, వాడి బదులు నన్ను ఉరేయండి అని వెళ్ళినట్టు ఎవరన్నా ఉంటారు? నీకు బదులుగా మరణించే వారు ఎవ్వరూ లేరు. నా ప్రాణానికి నీ ప్రాణం ఇస్తా అన్నది అబద్ధపు మాటే తప్ప అంత ప్రాణం మీదకి వచ్చినప్పుడు నేను వదిలేస్తాను. బెస్ట్ ఎగ్జాంపుల్గా మనం చుట్టూ చూస్తూ ఉన్నాం కదండి. ఎన్ని చోట్ల ఈ మధ్యకాలం ఒక చిన్న బాబు, 7 సంవత్సరాల బాబుకి కరోనా వచ్చింది. తల్లిదండ్రులు సమస్తం వదిలేయలేదు, అలాగా ఒక్కడనే పంపించారు క్వారంటైన్కి. రే నాన్న, నీకోసం అవసరమైతే నాకు వస్తే వచ్చింది కరోనా, నేను కూడా వస్తాను నీతో కూడా, నీ మీద ప్రేమతో నేను నిన్ను వదిలిపోలేకపోతున్నాను అని వెళ్ళారా? ఎవరన్నా? మరి అలాంటప్పుడు నీకోసం ప్రాణం ఇస్తారంటే ఎలా నమ్ముతున్నావు? ప్రాణం పెట్టింది ప్రభు ఒక్కరే. కాబట్టి ప్రాణము పెట్టి మనల్ని విమోచించినటువంటి ఆ విమోచన కార్యాన్ని సర్వకాలము జ్ఞాపకం చేసుకోవాలి. జీవిత కాలమంతా ప్రభు యొక్క శ్రమ మరణ పునరుద్ధానంలో నీవు పాలిభాగస్తుడై ఉంటూనే ఉండాలి. సో ప్రభువును జ్ఞాపకం చేసుకోవాలి. రెండో విషయం స్తుతించాలి. ఇక మూడో విషయాన్ని నేను జ్ఞాపకం చేసుకున్నాను. చూడండి, బలలోనికి వెళ్ళే ముందుగా మూడో విషయం ఏంటంటే, ఇప్పుడే మీకు చిన్నగా జ్ఞాపకం చేశాను. అదేంటంటే, మూడో విషయం ఏంటంటే ప్రభువుని స్తుతించాలి. బలలోనికి వెళ్ళేటప్పుడు ప్రభువుని స్తుతించాలి. అపోస్తల కార్యాల గ్రంథం 2వ అధ్యాయం 46వ వచనం ఇక్కడ రాయబడిన మాట, వారు ఏక మనుషులై ప్రతిదినము దేవాలయంలో తప్పక కూడుకొనుచు, ఇంటింటా రొట్టె విరుచుచు, దేవుని స్తుతించుచు, ప్రజలందరి వలన దయ పొందిన వారై అన్నారు. ఏం చేశారంటే దేవుణ్ణి స్తుతించుచు అన్నారు. స్తుతి లేదు ఈరోజు. దాన్ని ఏమన్నారంటే జపాఫలము అన్నారు. అంటే నాలుగుతో దేవుని స్తుతించటం అన్నారు. ఇది లేదు ఈ రోజుల్లో. ఆరాధన లేదు. మనసారా హృదయపూర్వకంగా దేవుణ్ణి ఆరాధించినటువంటి ఆ సందర్భం లేదు నీ జీవితంలో. కానీ బలలోనికి మాత్రం వెంటనే ఎలా లేచిపోతారో తెలియదండి. అసలు ఆలోచన చేయండి. అసలు నిజంగా బైబిల్లో దేవుడు చెప్పినటువంటి ప్రతి ఆజ్ఞ ప్రకారంగా, ప్రతి ఆంక్షల ప్రకారంగా నడుచుకుంటే కనుక బలలోనికి దాదాపుగా 70% తగ్గిపోతారు వెళ్ళేవారు. సో ఆలోచన చేయండి. నువ్వు తీసుకోవద్దనేది నా ఉద్దేశం కాదు, పవిత్రంగా ఆచరించు అని నేను చెప్తూ ఉన్నాను. ప్రభు విషయంలో నీవు అజాగ్రత్తగా ఉండొద్దు. అసలు ప్రభు మందిరానికి వెళ్ళినప్పుడే, మందిరములకు వెళ్ళినప్పుడు మీరు అనాలోచనగా ఉండొద్దని దేవుడు చెప్పినప్పుడు, మీరు అనాలోచనగా ఉండొద్దు మందిరానికి వెళ్ళినప్పుడు అని ప్రభు అంటే మందిరంలోకి వెళ్తేనే అంత శ్రద్ధగా ఉండమంటున్నారని అంటే, మరి బలలోకి వెళ్ళేటప్పుడు ఇంకెంత శ్రద్ధగా ఉండాలి? దీని విషయంలో ఏమాత్రం ఆలోచన లేక, అవగాహన లేక, నీ ఇష్టం వచ్చినట్లుగా వెళ్ళిపోయి నీకు నచ్చినట్లుగా తీసేసుకుని, ఏమండి, నీ ఇష్టం వచ్చినట్లుగా స్తుతించే ఆ గుణలక్షణం నీలో ఉందా? స్తుతించగలుగుతూ ఉన్నావా? ప్రభువుని ఆరాధించగలుగుతున్నా? మనసారా ప్రభుని నీ మనస్సుతో ప్రభుని ఆరాధించగలుగుతూ ఉన్నా? పరలోకమందు సింహాసనంలో సమీపింపరాని తేజస్సులో ఆయన మాత్రమే వసించుతూ ఉన్నటువంటి ఆ మహామహిమ ముందుకు నీ మనస్సును పంపించగలిగి అక్కడ ఆరాధన చేయగలుగుతూ ఉన్నావా? దేవుని స్తుతి చేయగలుగుతూ ఉన్నావా? స్తుతి చేయాలి. ఆయన చేసినటువంటి మహోన్నతమైన కార్యాలను గురించి, ఆయన యొక్క శక్తి సామర్థ్యములను గురించి నీవు నీ నోట వచింప సఖ్యము కానిటువంటి ఆ ఉచ్చరణ పదములతో నీవేం చేయాలంటే స్తుతించాలి. ఈరోజు స్తుతి లేదు, అలాగే ప్రభువుని జ్ఞాపకం చేసుకోవటం లేదు, అలాగే మీరు ఆలోచన చేస్తే కనుక స్వపరీక్ష లేదు, ఏమీ లేకుండానే బలలోనికి వెళ్ళిపోతున్నారు. ఎంత దారుణం అండి, ఎంత దారుణం అండి. పిల్లలు ఆలోచించండి, ఎంత దారుణం. నువ్వు ప్రభు ఆజ్ఞను నీవు ఉల్లంఘిస్తున్నావు అని అంటే అది ఆజ్ఞాతిక్రమం, పాపం కాదా? ఆలోచన చేయి. దీనికంటే చల్లగానైనా ఉండు, వెచ్చగానైనా ఉండని ప్రభు చెప్పినట్టుగా అవసరమైతే దీనికంటే పరలోనికి వెళ్ళకపోవటమే మేలు అనిపించట్లేదు ఒకసారి? వెళ్ళొద్దని కాదు, కానీ భూమి మీద ఉన్నంత వరకు కూడా నువ్వు పరలోకం కావాలంటే ఖచ్చితంగా వెళ్ళాలి. నేను వెళ్ళకోకుండానే పరలోకం వెళ్ళిపోతాను, అవకాశం లేనోడికి పరలోకం ఉండదానంటే ముందు అవకాశం లేనోడు భూమి మీద ఎవడో లేడు. అసలు నువ్వు నర సంసారంలో జీవించలేదా? అడవిలో ఉన్నావా? ఆలోచన చేయి. కాబట్టి
అవకాశం ఉంది. ప్రతి ఒక్కరికి అవకాశాన్ని ఏర్పరుచుకోవటం కనీసం నెలకొక్క రోజైనా వెసులుబాటు చేసుకునేటువంటి అవకాశం ఉంటుంది ప్రతి ఒక్కరికి కూడా. అంత బిజీ అయిపోయారేంటి? ఆలోచన చేయి, అంత బిజీ అయిపోయారా? కాబట్టి ప్రభువులోనికి వచ్చినటువంటి పెద్ద పెద్ద అధికారులే వీలు చేసుకుని ప్రభు బల్లలోనికి వస్తున్నటువంటి సందర్భాలను మనం చూస్తూ ఉన్నాం కదా. ఈరోజు సామాన్యులు ఖాళీ లేదు అన్నట్టుగా ఫీల్ అయిపోయి ప్రభు బలని నిర్లక్ష్యం చేస్తూ ఉన్నారు. వచ్చే ప్రతి ఒక్కరూ కూడా చేయవలసినటువంటి ఆజ్ఞలను ఉల్లంఘించి ప్రభు విషయంలో వాళ్ళు అజాగ్రత్తగా ఉంటున్నారు. సో 3 విషయాలు నేను తెలియజేశాను. రొట్టె తీసుకునే ముందు మొదటిగా స్వపరీక్ష చేసుకోవాలి, రెండవది ప్రభువుని జ్ఞాపకం చేసుకోవాలి, మూడవది స్తుతించాలి. ఈ 3 చేసి నువ్వు బలలోకి వెళ్ళాలి. సో ఎప్పుడు తీసుకోవాలి ఈ విషయాన్ని కూడా మీకు జ్ఞాపకం చేసుకోవాలి. ఎప్పుడు తీసుకోవాలి అంటే దీనికి టైం ఏమీ లేదు, రోజంటూ లేదు. ఇప్పుడు చదువుబడిన రెఫరెన్స్ మీరు చూశారు కదా, ఆ అపోస్తుల కార్యాల గ్రంథం 2వ అధ్యాయం 46వ వచనం. వాళ్ళు ఏం చేశారంట? ప్రతిరోజు ఇంటింట రొట్టె విరుచుచు అన్నారు. ప్రతిరోజు అన్నారు. ఈరోజు నెలకోసారి తీసుకోవాలా, నెలలో రెండోసారి వస్తే పాస్టర్ గారు వస్తే తీసుకోకూడదా? ఈ విషయాల్లో మనం ఆలోచన చేయాలి. ఎందుకంటే వాక్య ప్రకారంగా అయితే ప్రతిరోజు తీసుకోవాలండి. ప్రతిరోజు తీసుకోవాలి. ప్రతిరోజు ప్రభువుని జ్ఞాపకం చేసుకోవాలి. ప్రతిరోజు ప్రభువుని స్తుతించాలి. ప్రతిరోజు నువ్వు పరీక్ష చేసుకోవాలి. కంపల్సరీ. ఉదయం లేచిన తర్వాత సాయంత్రం పడుకునే ముందు ఈ యొక్క 12 గంటల వ్యవధిలో నువ్వు ఏమేం చేస్తావు, నీ తలంపు ఎలా ఉంది, ఆలోచన ఎలా ఉంది, చూపులు ఎలా ఉన్నాయి, మాటలు ఎలా ఉన్నాయి, ప్రభు దగ్గర పశ్చాత్తాప పడాలి ఖచ్చితంగా. నువ్వు దేన్నైతే ఒప్పుకుని విడిచిపెడతావో అది నీ యొద్ద నుంచి కొట్టివేయబడతావు. లేకపోతే ఆ యొక్క నేర దోషం వల్ల నిలబడి ఉంటుంది, నిలిచే ఉంటుంది నీలో. కాబట్టి ప్రతిరోజు తీసుకోవాలి. వాక్య ప్రకారంగా అయితే ప్రతిరోజు తీసుకోవచ్చు. కానీ వెసులుబాటు కోసం కొంతమంది వారానికి 2 వారాలకి లేకపోతే నెలకు ఒకసారి ఇలా వెసులుబాటు కోసం వేసుకున్నారు. తప్పేమి లేదు. కానీ వెసులుబాటు మనకి అవకాశం కోసం అలా మలుచుకున్నాం. నెలకు ఒకసారి, నెలలో మొదటి వారం, నెలలో 2వ వారం, నెలలో 3వ వారం, ఇలాగ మన వెసులుబాటు కోసం మనకి అనుకూలంగా మలుచుకోవడం కోసం మనం ఏర్పాటు చేసుకున్నాం తప్ప వాక్య ప్రకారం అయితే ప్రతిరోజు తీసుకోవచ్చు. తప్పేమీ లేదు. ప్రతిరోజు తీసుకోవచ్చు. ఒకడు చక్కగా పవిత్రంగా ప్రభు చెప్పిన ప్రకారంగా ఒకటి రొట్టెను తయారు చేసి ద్రాక్షారసం తీసుకొచ్చి ప్రార్థన చేసి ఉపవాసం ఉండి ప్రార్థన చేసి స్తుతించి కృతజ్ఞతాస్తుతులు చెల్లించి దాన్ని అందరూ తీసుకోవచ్చు. తప్పేం. కాబట్టి ప్రతిరోజు తీసుకోవచ్చు. సో ప్రాముఖ్యంగా ఆదివారమే ఎందుకు తీసుకోవాలంటే ఆదివారం రొట్టె విరిచిన సందర్భం బైబిల్ గ్రంథంలో మనం చూడగలుగుతున్నాం. అపోస్తుల కార్యాల గ్రంథం 20వ అధ్యాయము. అంటే ప్రతిరోజు తీసుకోవచ్చు, మరి ఆదివారము తీసుకోకూడదు అనేటువంటి బ్యాచ్ కొంతమంది ఉన్నారు. కాబట్టి వాళ్ళకి కూడా ఈ వాక్యం ఉపయోగపడుతుందని ఈ రిఫరెన్స్ చూపించుకున్నాము. అపోస్తుల కార్యాల గ్రంథం 20వ అధ్యాయం 7వ వచనం. ఆదివారంలో మేము రొట్టె విరుచుటకు కూడినప్పుడు అనే మాట మనం చూడగలుగుతున్నాం. వాళ్ళు ఏ రోజు రొట్టె విరిచారంటే ఆదివారం కూడా వాళ్ళు రొట్టె విరిచారంటే ఆదివారం ఆరాధన చేశారు. రొట్టె విరిచారు. ఆ రోజు వాక్యం చెప్పుకున్నారు వాళ్ళు కూడా. సో ఆదివారం ఆరాధన జరిగింది. దాని ఆ రెఫరెన్స్ ప్రకారంగా మనం చూడగలిగింది. సో ఇక ఆలోచన చేస్తే కనుక రొట్టె ఎప్పుడు తీసుకోవాలంటే వాక్య ప్రకారంగా అయితే ప్రతిరోజు తీసుకోవాలి. నీ వెసులుబాటు కోసం నెలకు ఒకసారి తీసుకున్నా పర్వాలేదు, వారానికి 2 సార్లు తీసుకున్నా తప్పేమీ లేదు. కాబట్టి రోజు తీసుకోవాలి. కాకపోతే రోజు పాస్టర్ గారు వచ్చి నీకు రొట్టె ఇవ్వడానికి అవకాశం ఉండదు. కాబట్టి వారానికో 2 వారాలకో నెలకో పెట్టుకున్నావు. కానీ పెట్టుకున్నటువంటి ఆ టైమింగ్ మాత్రం మిస్ అవ్వకూడదు. ఖచ్చితంగా బలలోనికి ప్రతి ఒక్కరు కూడా రావాలి అనేటువంటి విషయాన్ని నేను మీకు తెలియజేస్తూ ఉన్నాను. సో ఇకపోతే మీకు 3 విషయాలు తెలియజేశాను ఇప్పటివరకు. ప్రభు వల్ల దేనికి సాదృశ్యంగా ఉంది అనేటువంటి విషయాన్ని తెలియజేశాను. ఆది దినాల్లో పస్కా నుంచి ప్రారంభమైనటువంటి ఆ పస్కా వధింపబడినటువంటి ఆ పస్కా బలి పశువుకు సాదృశ్యంగా క్రీస్తు అనబడినటువంటి పస్కా పశువు మన కొరకు వధింపబడినది. కాబట్టి దానికి సాదృశ్యంగా మనం కూడా ప్రభు రాత్రి భోజన సంస్కారాన్ని ఆచరించాలని తెలియజేశాను. ఇకపోతే తీసుకునే ముందు ఏం చేయాలో కూడా తెలియజేశాను. స్వపరీక్ష చేసుకోవాలి, ప్రభువుని జ్ఞాపకం చేసుకోవాలి, స్తుతించాలి. 3 విషయాలు చెప్పాను. సో ఎప్పుడు తీసుకోవాలో చెప్పాను. ఎప్పుడు అంటే ప్రతిరోజు తీసుకోవచ్చు వాక్య ప్రకారంగా అయితే. సో మనకు అనుకూలంగా ఉండటం కోసం వారానికి, నెలకి పెట్టాను. సో ఇకపోతే ఎందుకు తీసుకోవాలనే విషయాన్ని కూడా నేను జ్ఞాపకం చేస్తాను. ఈ విషయంలో మీరు ఆలోచన చేయాలి. ఇంతకుముందు చాలామంది
ఒకే రొట్టెలో అని చెప్పేవారు కదా! మరి మీరు ఒకే రొట్టెలోకి తీసుకుంటున్నారంటే తయారు చేయబడిన పిండి ఒకటే. అందులో నుంచి ఎన్ని ముక్కలు తీసుకున్నా గానీ అది ఒకే రొట్టెలోది అవుతుంది. అయితే మీరు చాలామంది ఒకే పాత్రలోదే తాగాలి అనంటే, ఒకే పాత్రలోదే అందరూ వెసులుబాటు కోసం కొంతమంది ఒకళ్ళ ఎంగిలి ఒకళ్ళు తాగడానికి ఇబ్బందిగా ఉంటది కాబట్టి చిన్న చిన్న కప్స్ పెట్టుకోవటం జరిగింది. నిజానికైతే మనం తాగేది మాత్రం ఒకే బాటిల్‌లోంచి తీస్తాం గదా! ఒకే బాటిల్ నుంచి తీస్తాం. సో, అక్కడి నుంచి వచ్చింది ఒకటే. కాకపోతే అందరి దగ్గరికి వెళ్ళేది కాబట్టి చిన్న చిన్న కప్పుల్లో తీసుకుంటాం. సో, ఈ విషయంలో కొంచెం ఆలోచన చేయాలి. ఎందుకంటే మనం ఆహ్, ఇతరులకి అభ్యంతరకరంగా ఉండటం కోసం మనం ఏర్పాటు చేసుకున్నయి. ఇప్పుడైతే ఖచ్చితంగా అందరం అమలు చేయాలి. ఎందుకంటే ఇన్నాళ్ళకి తాగినట్టుగా ఇప్పుడు కరోనా వచ్చింది కాబట్టి ఇప్పుడైతే అందరూ ఒకే గ్లాస్‌లో తాగుదామంటే కుదరదు. ఇప్పుడు ఖచ్చితంగా మేము ఆది నుంచి ఏం చేస్తున్నామో ఇప్పుడు మీరు కూడా అదే చేయాల్సిన రోజులొచ్చినాయి. సో, కాబట్టి దీన్ని అనుసరించడంలో తప్పేమీ లేదు. సో, ఇకపోతే గనక ఎందుకు తీసుకోవాలనే విషయాన్ని నేను జ్ఞాపకం చేస్తే నేను ముగింపులోకి వెళ్తాను. ప్రియులారా ఆలోచన చేయండి. యోహాను సువార్త 6వ అధ్యాయం 53వ వచనం. యోహాను సువార్త 6వ అధ్యాయం 53వ వచనం. కావున యేసెట్లనెను, మీరు మనుష్య కుమారుని శరీరము తిని ఆయన రక్తము త్రాగితేనే గాని మీలో మీరు జీవం గలవారు కారు. నా శరీరం తిని నా రక్తం త్రాగువాడు నిత్య జీవం గలవాడు. అంత్యదినమున నేను వాణ్ణి లేపుదును. నా శరీరం నిజమైన ఆహారమును, నా రక్తము నిజమైన పానమునై ఉన్నది. నా శరీరము తిని నా రక్తం త్రాగువాడు నా యందును నేను వాని యందును నిలిచి ఉందును. జీవం గల తండ్రి నన్ను పంపిన కనుక నేను తండ్రి మూలంగా జీవించుచున్నట్టే నన్ను తిను వాడును నా మూలంగా జీవించును. ఇది పరలోకము నుండి దిగి వచ్చిన ఆహారము అని ప్రభువు చెప్పాడు. సో, ఎందుకు తీసుకోవాలి అనంటే మనము జీవము గలవార మగుటకు మనము రొట్టెను తీసుకోవాలి. ఈ విషయాన్ని మొట్టమొదటిగా మనం గమనించాలి. ఇకపోతే ప్రభువులో నిలిచి ఉండటం కోసం ఎవరైతే ప్రభు లోనికి రాకుండా ఉన్నారో వాళ్ళు ఆటోమేటిక్‌గా ప్రభుకి దూరంగా ఉన్నట్లుగానే మనం అర్థం చేసుకోవాలి. ఆటోమేటిక్‌గా వాళ్ళు ప్రభు బల్లలోనికి వాళ్ళు ప్రభువులో ఉన్నవాళ్ళైతే గనుక వాళ్ళు ఖచ్చితంగా ప్రభు బల్లలోనికి రావడానికి త్వరపడతారు. ఈరోజు ఈ నెలలో మా పాస్టర్ గారు ఆహ్, రాలేక ఇబ్బంది పడి మిస్ అయ్యారు కాబట్టి అవసరమైతే వేరే చోట ఎక్కడైనా తీసుకోవడానికి ప్రయత్నం చేస్తారు. కారణం ఏంటంటే ప్రభు బలని ఎట్టి పరిస్థితుల్లో మిస్ అవ్వరు. ఎందుకంటే ప్రభువులో నిలిచి ఉండటం కోసం వాళ్ళు త్వరపడతారు. సో, ఆలోచన చేయండి. మనము ప్రభువులో నిలిచి ఉండటం కోసం అంటే తీసుకోకపోతే నిలిచిలేమా అంటే ఆటోమేటిక్‌గా దూరంగా ఉన్నట్టే కదా! కాబట్టి ప్రభువులో నిలిచి ఉండటం కోసం మనము రొట్టెని తీసుకోవాలి. జీవము కలిగిన వారమగుటకు రొట్టెని తీసుకోవాలి. ఇకపోతే నేను చెప్పాను మీకు అంత్య దినమున లేపబడుటకై. ఏ లేపబడుటకంటే అంత్య దినాన అందరూ లేపబడతారు. కానీ రొట్టెలో పాలు పంపులు పొందేటువంటి ప్రతి ఒక్కడు కూడా జీవ పునరుద్ధానానికి లేపబడతాడు. సో, జీవ పునరుద్ధానానికి లేపబడుటకే మనం రొట్టెలో నిత్యము కూడా పాలు పంపులు పొందాలి. లేకపోతే నువ్వు కూడా లేపబడతావు కానీ మరణ పునరుద్ధానానికి పోతావు. కాబట్టి ఈ విషయం గురించి మనం ఆలోచన చేయాలి. నిత్య జీవం గలవారం ఒకటకై అంత్య దినమున లేపబడుటకై మనము ఈ యొక్క రొట్టెలోనికి పాలు పంపులు పొందాలి అనేటువంటి విషయాన్ని మీకు జ్ఞాపకం చేస్తున్నాను. కాబట్టి ప్రియులారా ఆలోచన చేయండి. ఈ విషయంలో ఒకవేళ ఎవరైనా నెగ్లెక్ట్ చేస్తే కనుక ఎవరైనా దీన్ని ఏదో ఆహారం కోసం తీసుకుంటున్నట్లుగాను, టేస్ట్ కోసం తీసుకుంటున్నట్లుగాను, లేకపోతే వాళ్ళు తెలిసి తెలియక అజ్ఞానంతో తీసుకుంటే కనుక దీని విషయంలో అపరాధులు అవుతారని ప్రభు వాక్యం స్పష్టంగా సెలవిస్తుంది. ఆ మాటను మీకు జ్ఞాపకం చేస్తున్నాను చూడండి. కొరింథీయులకు రాసినటువంటి మొదటి పత్రిక 11వ అధ్యాయం 27వ వచనం. 11వ అధ్యాయం 27వ వచనం. కాబట్టి ఎవడు అయోగ్యముగా ప్రభు యొక్క రొట్టెను తినునో లేక ఆయన పాత్రలోనికి తాగునో వాడు ప్రభు యొక్క శరీరమును గూర్చి రక్తమును గూర్చి అపరాధి యగును. అపరాధకుడు అయోగ్యంగా తీసుకుంటే తెలిసి తెలియక అజ్ఞానంతో నీ ఇష్టం వచ్చినట్లు తీసేసుకుంటే కనుక ప్రభు యొక్క శరీర విషయంలోను ప్రభు యొక్క రక్తము విషయంలోను మనము అపరాధలం అవుతాం. అంటే పాపులుగా ఎంచబడతాం. నువ్వు బాప్తిసం పొందినా రక్షణ పొందినా ప్రభు బల్ల విషయంలో కనుక నీవు ఏదైనా చేయవలసినటువంటి నిబంధనలను ఉల్లంఘిస్తే కనుక నీవు అపరాధం అవుతావు. కాబట్టి శిక్షావిధికి గురవక ముందే ప్రభు చెప్పినటువంటి ఆజ్ఞల ప్రకారంగా ప్రభు బలలోనికి పాలు పంపులు పొందొచ్చు. ప్రభు బలలో ఉన్నటువంటి పరమార్థాన్ని గ్రహించి సో ఇది పాప క్షమాపణ నిమిత్తమైతే బాప్తిసం పొందాం.
కానీ ఆయన శ్రమ మరణ పునరుద్ధానాన్ని ఎల్లప్పుడూ జ్ఞాపకం చేసుకున్నట్టుగా నేను ప్రభు బలంలోనికి ఎప్పుడు ఆయన శరీరాన్ని తినాలి, ఎప్పుడు ఆయన యొక్క రక్తాన్ని తాగుతూ ఉండాలి నేను. అప్పుడే నేను అంత్య దినాన్ని లేపబడతాను, జీవ పునరుద్ధానానికి లేపబడతాను, అప్పుడే నాకు నిత్య జీవం ఉన్నది అనేటువంటి విషయాన్ని గమనించి నేను విడుదలకి సాదృశ్యంగా దీన్ని ఎల్లప్పుడూ కూడా, దేనికి విడుదలంటే నీ పాపము నుంచి నీవు విడుదల పొందావు, లోకము నుంచి వేరుపరచబడ్డావు, ప్రభు రక్తములో, ప్రభు యొక్క శ్రమల్లో నీవు కూడా పాలిభాగస్తుడిగా నీవు ఉన్నావు. ఆయన మొదటి ప్రథమ ఫలముగా ఎలాగనైతే పునరుద్ధానం ద్వారా లేపబడ్డాడు, అలాగనే ఆయన యొక్క రాకడలో నీవు కూడా జీవ పునరుద్ధానానికి లేపబడతావు. ఈ విషయాన్ని గమనించి జీవితకాలం అంతయు కూడా ప్రభు బలంలోనికి పాలు పంపులు పొందుచు, ప్రభు యొక్క దీవెనలు మెండుగా నీపై నుండులాగన ప్రభు యొక్క ప్రతి ఆంక్షను, అలాగే ప్రతి ఒక్క ఆజ్ఞను తప్పకుండా ఆచరిస్తూ ప్రభు బల విషయంలో నీవు అయోగ్యులుగా కాక యోగ్యమైన రీతిలో దీన్ని స్వీకరించాలని కోరుకుంటూ ఈ మాటలు ముగిస్తూ ఉన్నాను. దేవుడి కొద్ది వివరణ మన వెనుకల్లో దీవించిన కాక ఆమె. చిన్న ప్రార్థన చేస్తాం త్వరలో. కృప కలిగిన దేవ, పరిశుద్ధుడా మీ స్తోత్రాలు. ఇంతవరకు తెలియజేసిన ఈ మాటలు బట్టి మీ స్తోత్రాలు నాయన. ఈ మాటల్లో ప్రభా ఇదిగో తండ్రి ఉన్నటువంటి పరమార్థాన్ని నీ బిడ్డలు గ్రహించినట్లుగా సహాయం చేయండి. ఈ యొక్క ప్రభా బలంలోనికి వెళ్లే ముందు ఏం చేయాలో, ఎందుకు తీసుకోవాలో, ఎప్పుడు తీసుకోవాలో, ఈ విషయాల్లో ప్రభా నీ బిడ్డలు సరైనటువంటి అవగాహన కలిగి మరి పవిత్రంగా దీన్ని ఆచరించడానికి సహాయం చేయాలి. ఇంతవరకు ఎవరైనా దీని విషయంలో అయోగ్యంగా తీసుకుని ఉంటే వారి మీద నేరస్థాపన చేయక మీ కృపలో తెలియచేయబడినటువంటి విషయాలలో వారు సరిచేయబడి యోగ్యమైన రీతిలో దీన్ని స్వీకరించుటకు సహాయం చేయాలి. ప్రభా ఈ యొక్క వీడియోని వీక్షిస్తున్న ప్రతి ఒక్కరికి నీ దీవెన అనుగ్రహించమని యేసయ్య పరిశుద్ధమైన నామంలో అడిగి పెడుతున్నాను తండ్రి. ఆమేన్. అందరికీ వందనాలు. ప్రభువైన యేసుక్రీస్తు వారి యొక్క కృప సదాకాలం మీకు తోడైండును గాక. ఆమేన్.